ప్రభుత్వానికి చెప్పింది. అట్లాగే మళ్ళీ వచ్చి కర్ణాటకలో వచ్చి 2028 5 2018 ఆ రోజున కర్ణాటకలో కూడా యడ్యూరప్ప గారు ఉన్నప్పుడు 13 రోజులు ఆయన ఉన్నారు. ఆయన్ని కూడా రేపు సాయంత్రం 4 గంటల లోపల రుజువు చేసుకో అంటే రుజువు చేసుకోవడానికి ఆయన రుజువు చేసుకోలేకపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు యడ్యూరప్ప. సేమ్ ప్రొసీజర్ కదా ఎవరికైనా, ఏ రాష్ట్రంలో అయినా. కాదు, ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు కూడా విజయ్ లోక్ భవన్లో కలిశారు గవర్నర్ని, ఆ మద్దతు లేఖలన్నీ ఇచ్చారు. సిపిఎం, సిపిఐ, డిఎండికే, ఇంకోటి ఉంది విసికే, వీటి మద్దతు కాంగ్రెస్ అన్నీ కలిపి 119 నంబర్ అవుతోంది. తీసుకెళ్ళి ఇచ్చి ఆయన ఇప్పుడే లోక్ భవన్ నుంచి వెళ్ళిపోయాడు. మనకి ఇంకా గవర్నర్ గారు ఎస్ అన్నది నో అన్నది బయటికి రావట్లా. రాత్రి ముకుల్ రోహత్గి గారు అక్కడ చెప్పింది ఏంటంటే, రిపబ్లిక్లో నేను చూసింది, గవర్నర్ గారు లైన్లో ఉండగానే రేపు మండే కల్లా ఒకవేళ ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వకపోతే రేపు మండే రోజు అప్పుడున్న ఆల్టర్నేట్స్ ఏంటి, ఫ్రెష్ ఎలక్షన్ పెడతారా రాష్ట్రంలో, లేకపోతే 356 ఇచ్చేస్తారా అని ఆయన ఒక డౌట్ లేవనెత్తాడు. మీరైతే ఏం చెప్తారు దీనికి? మండే కల్లా విజయ ఇంకొకరా ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి, అదర్వైజ్ దెర్ ఆర్ 2 ఆప్షన్స్, ఐదర్ 356 ఇంపోజ్ చేయడము లేదా ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్ళడం. ఏంటి? సుప్త చేతనావస్థలో పెడతారు అసెంబ్లీని. ఎందుకంటే అసెంబ్లీ అనేది మళ్ళీ అసెంబ్ల్ అవ్వాలి. అసెంబ్లీ అయినప్పుడు వీళ్ళందరూ ఇవాళకి ఇంకో విచిత్రమైన విషయం అంటే, విజయ్ గారు నేను రిజైన్ చేస్తా అన్నా. రిజైన్ చేయడానికి నువ్వు ప్రమాణ స్వీకారమే చేయలేదు. ప్రమాణ స్వీకారం కాదు, మీకు సభలో వచ్చి అదే ఎమ్మెల్యేలుగా కూడా ప్రమాణ స్వీకారాలు చేయలేదు అంటున్నా. ఓతు తీసుకోకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యేనే కాదు. అవును, ఓతు తీసుకోకుండా ఎమ్మెల్యే కాని వాడు నేను రిజైన్ చేస్తాను, ఇవన్నీ చాలా విచిత్రం. అంటే ఇక్కడ రిజైన్ చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే అంతే కదా. మీకు గుర్తుందా, మీకు విజయమ్మ గారు 6 నెలల పాటు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రాకపోతే జగన్ గారు ఆ రోజున అన్నారు, నాకు ఒక్క ఎమ్మెల్యేతో నేను నో కాన్ఫిడెన్స్ పెడతా ప్రభుత్వం మీద అంటే, ఆ రోజు మీ ఛానల్లో నేను వచ్చి చెప్పాను, నీకు ఎమ్మెల్యే ఎక్కడ, నీకు అసలు ఎమ్మెల్యే లేడు అంటే, అదే నువ్వు విజయమ్మ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఓత్ ఎక్కడ తీసుకున్నారు, ఓత్ తీసుకోకూడదు ఎమ్మెల్యే. ఆ రోజు నేను ఆ మాట చెప్పగానే మర్నాడు పొద్దున 9 గంటల వచ్చి ఓత్ తీసుకున్నాను. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇంకొక విషయం వెంకట, వీళ్ళు 233లో రేపు పొద్దున ఏఐడిఎంకే ఇతనికి సానుభూతి పరులు ఒక 10 మంది రేపు పొద్దున ఓట్ తీసుకోవాలి. 10 మంది గైరాజరైతే 123 223లో 111 కావాల్సింది. అంతే కదా, 112 కావాలి. ఇండివిజువల్ గా ఈయన నంబరే సరిపోద్ది, ఈయన నంబరే సరిపోతుంది. 10-15 మంది గైరాజరైతే ఓట్ తీసుకోకపోతే ఇండివిజువల్ గా విజయ్ నంబరే మెజారిటీ సరిపోతుంది. అంటే అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా రవి? మీరు అంటున్నారు గైరాజర్ అవుతారేమో, అలాంటి సిగ్నల్స్ ఏమైనా తగులుతున్నాయా? ఖచ్చితంగా అవుతారు. అన్నాడీఎంకే వాళ్ళు 10-15 మంది ఓ తీసుకోకుండా హౌస్ కు రాకుండా గైరాజర్ అవుతారని ఒక సిగ్నలా? 8 మంది నాకు తెలిసి 8 మంది. ఓ మై గాడ్, మేబీ దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్. ఎందుకంటే ఇదంతా మానిటరింగ్, ఎక్కడి నుంచో మానిటర్ చేస్తున్నారు దీన్ని, తమిళనాడు ఎలక్షన్ అంటున్నారు. ఖచ్చితంగా 8 మంది గైర్హాజరవుతారని అది ఊహాగానం ఏం కాదు. వాళ్ళకి ఆల్రెడీ క్యాంపుల్లో పెట్టుకున్నప్పుడే వాళ్ళల్లోనే ఆ 47 మందిలో కూడా సగం మంది అతను యూపీఎస్ ఈపీఎస్ వాళ్ళ మీద కొంతమంది ధ్వజమెత్తి సపరేట్ గా ఉండి మేము పోతామని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళల్లో సార్ మీకు తెలియదే ఉంది, అది వచ్చి సెక్రటరీ దగ్గర ఓత్ తీసుకోవచ్చు, సభలోకి వచ్చి ఓత్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఓత్ తీసుకోవచ్చు. మర్నాడు పొద్దున వచ్చి ఓత్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళకంటే ముందు ఓత్ తీసుకుంటారు, వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతారు. అసలు సభలోకి రాకుండానే అందరూ అయిపోయిన తర్వాత ఓటింగ్ అనే అయిపోయి అతని సెలక్షన్ అయిపోయిన తర్వాత ఓత్ తీసుకోవచ్చు. ఎన్ని రకాలైన చేయొచ్చు అసెంబ్లీలో. ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనే అక్కడ మాత్రమే ఎన్నిక అనేది కానీ మనకి మూ జుబాన్ అంటారు, చేతి హ్యాండ్ కౌంట్ కానీ మూ జుబాన్ అనేది మూ జుబాన్ దాని ప్రకారం ఆ రకంగా చేసేసుకుంటారు. ఇది మామూలుగానే అయిపోయే కార్యక్రమం. కాకపోతే ఇవాళ గవర్నర్ గారు జస్టిఫై చేసుకోవటము, నేను ఇట్లా చేశాను అని చెప్పటము,
అదర్ సైడ్ కి మొత్తం అందరూ వచ్చి సర్దుకోవడానికి కూడా అవకాశం ఇవ్వటము క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ కనుక ఒకవేళ కనుకుంటే మీకు ఎన్డీఏ గ్రూపులు మీకు ఐయుఎంఎల్ కాకుండా మిగిలిన ఎన్డీఏలో గ్రూపులో కూడా ఆ 47 ఉన్నారు. ఇంకో 4 కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు పొద్దునకి ఇటువైపు వచ్చేస్తారు ఆ ఎన్డీఏలో గ్రూప్ లో ఉన్న వాళ్ళు. రైట్. వాళ్ళు కాబట్టి ఈ నెంబర్ గేమ్ వెంకటకృష్ణ మీరు 15 సంవత్సరాలు అసెంబ్లీ కవర్ చేశారు. నెంబర్ గేమ్ అది ప్రజాస్వామ్యం అనేది నెంబర్ గేమ్. నెంబర్ గేమ్ తర్వాత ఎక్కడ లేనన్ని లూప్ హోల్స్ ఈ 2 వ్యవస్థల్లోనే ఉన్నాయి. ఏది ఈ చట్ట వ్యవస్థలో ఆడు న్యాయ వ్యవస్థలోనే బోల్డ్ అని లూప్ హోల్స్ ఉంటాయి. మీ లాయర్లు ఉన్నకాడు ఉండరు కదా, దేనికో లింక్ వేసేసి ఏది ముడిపడినవారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రవిశంకర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇక మనం